ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతూ అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. రెండవది, లోపల ఏది ఉందో దాన్ని చేయాలన్నప్పుడు దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. ఎంటైర్ బోరింగ్ మిషన్ అడుగు బాగాన ఉన్నట్టుగా కనపడతా ఉంది. మిగతా నలుగురు సంబంధించి రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయో, ఎన్డీఆర్ఎఫ్ గారు కావచ్చు, సింగరేణి వాళ్ళు కూడా సుమారుగా 150 మంది పనిచేస్తూ ఉన్నారు. సో అంటే వివిధ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఈ 4 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క డిపిఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిలువైనటువంటి మొత్తం